जोहार छत्रपति शिवाजी महाराज की जोहार जोहार। మరాఠా వీరుడు హిందూ స్వరాజ్య స్థాపకుడు శివాజీ జయంతోత్సవాన్ని ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దాదాపుగా 390 సంవత్సరాల క్రితం పుట్టిన శివాజీ ఆనాడే తన పరిపాలనలో బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా పరిపాలనలో భాగం ఉండాలని చెప్పి ఆ రోజుల్లోనే అష్టప్రధాన్ మండలి అని ఒక పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేసి దాంట్లో కులాల వారీగా, జనాభా వారీగా అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చి అద్భుతమైన పరిపాలన చేసింది. మరి ఈరోజు 390 సంవత్సరాలు ఆయన పుట్టి ఈ వేడుకల సందర్భంలో కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల్లో కూడా బీసీలు ఇంకా బీసీ ఉద్యమాల్లో ఇప్పటికీ మేమెంతో మా వాటా ప్రకారం మాకు కావాలని దుస్థితిలోకి ఈ పరిపాలకులు నెట్టేసిన మనల్ని. మరి ఇలాంటి పరిపాలకుల్ని మన వాటాన్ని మనం తిరిగి సాధించుకోవడానికి పోరాట యోధుడు మహారాజ్ ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆనాటి పరిపాలనను, ఆనాటి అన్ని వర్గాలను సమానంగా చూసిన విధానాన్ని మనం పుణిపుచ్చుకొని ఈరోజు మన వాటా కొరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. నేటి యువత ఇప్పటిదాకా వంశీ చెప్పినట్టు యువత కూడా చెడు అలవాట్లను వదిలేసి స్వరాజ్యాన్ని, హిందూ ధర్మాన్ని, స్వరాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకునే విధంగా మన వాటాను సాధించుకోవడానికి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో కూడా ఓడిన రాజ్యాల్లో స్త్రీలని ఏమనకుండా వాళ్ళకు ప్రత్యేకమైన రక్షణ చట్టాలను రూపొందించారు. పరిపాలనా విధానంలో కూడా మహిళలకు సమాన అవకాశాలు కల్పించారు. మరి ఇంత గొప్ప భారతదేశంలో అన్ని సంవత్సరాల క్రితమే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండి ఈరోజు మనం మెజారిటీ సభ్యులమై ఉండి కూడా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మెజారిటీ బీసీలు 60% ఉన్న బీసీలు ఇంకా మా రాష్ట్రం మాకు కావాలి, మా వాటా మాకు కావాలని పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే మొన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ ఫలితాల్లో అద్భుతంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కొనసాగుతున్న ఉద్యమ ఫలితంగా 61% మనం సాధించినాం. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసినా, చట్టపరంగా వాటిని 32%కి పరిమితం చేసిన బీసీలలో వచ్చిన చైతన్యం కారణంగా ఈరోజు మనం 61% సాధించుకోగలిగినాం. అంటే దీని నుంచి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు అన్నట్టు మనం పోరాడితే మన రాజ్యాన్ని, మన పరిపాలనలో భాగాన్ని, మన నిధులను, మనకు రావాల్సిన వాటాని మనం దక్కించుకోవచ్చు, మనం పొందవచ్చు అన్న విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. మరి త్వరలోనే జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కూడా ప్రభుత్వాన్ని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు బీసీలకు మోసం చేసిన చైతన్యవంతమైన బీసీలు వాళ్ళ ఓటు హక్కును వాళ్ళకే వినియోగించుకొని 61% సీట్లను కైవసం చేసుకున్నారు. మరి అట్లాగే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చట్టపరంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లని చట్టాన్ని అమలు చేస్తూనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముందుకు పోవాలని, అప్పటి వరకు దాన్ని వాయిదా వేయాలని, అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులోంచి, హైకోర్టులోంచి, చట్టం నుంచి రావాల్సిన మనం దానికి ఫైనల్ తీర్పు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలని, లేదంటే సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తూ, అలాగే రాజ్యసభ సభ్యులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడింది. తెలంగాణలో 2 రాజ్యసభ సభ్యత్వాల కొరకు ప్రభుత్వం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న రేషియో ప్రకారం బీసీల ప్రాతినిధ్యం తక్కువ ఉంది కాబట్టి మీరు ఈ 2 స్థానాలను కూడా ఖచ్చితంగా బీసీలనే ఎన్నిక చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, శివాజీ జయంతోత్సవాలను బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ మనము మన ఉద్యమాన్ని ఇట్లాగే ముందుకు తీసుకెళ్తూ మనం అనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి జయంతోత్సవాల ద్వారా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఒక బీసీ రాజుగా స్వరాజ్యం అన్న నినాదాన్ని తీసుకొచ్చిన ఛత్రపతి శివాజీని ఇవాళ గుర్తు తెచ్చుకొని యావత్ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలను చైతన్యం చేసి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారం వైపు, ఆర్థిక ప్రగతి వైపు, సామాజిక తిరుగుబాటు, సామాజిక చైతన్యం వైపు నడవాలని మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ ఫ్యూడల్ దేశమైన భారతదేశంలో కుల వ్యవస్థతోటి, పితృస్వామ్య వ్యవస్థతోటి నిండిపోయిన ఒక రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్, పేట్రియార్కల్ సిస్టమ్ తోటి నిండిపోయిన దేశంలో అన్ని కులాలని కలిపి, చిన్న చిన్న కులాలు ఎస్టీ ఎస్సీ మాల్వీలు అందరినీ కలిపి ఒక సైన్యాన్ని తయారు చేసిండు. మరాఠా అన్న పేరు పెట్టిండు. సామాజిక న్యాయానికి ఆ రోజే ఆయన ఒక రూపకర్త, ఒక శిల్పి, సామాజిక న్యాయానికి మొదటి శిల్పి ఆయన తీసుకొచ్చి ఆయన ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఆధిపత్యం అన్న ఆలోచనకి వ్యతిరేకంగా, ఒక ఫాసిస్టిక్ ఐడియాలజీకి వ్యతిరేకంగా, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా అందరినీ కలుపుకొని ఒక మహా ఉద్యమం చేసిండు ఆయన. గొరిల్లా వార్ఫేర్ తోటి ఛత్రపతి శివాజీ మొత్తం డెక్కన్ పీఠభూమిని గజగజలాడించడం జరిగింది. ఆయన యుద్ధం పోయిన సమయంలో వాళ్ళ అమ్మ ఆమె అడ్మినిస్ట్రేషన్ చేసేది, వాళ్ళ భార్యలు చేసేవాళ్ళు. అంటే మాతృస్వామ్య వ్యవస్థను నెలకొల్పిండు. సతీ సాగమనాన్ని ఆయన నిర్మూలించిండు. వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ అమ్మని అడ్మినిస్ట్రేషన్ చేయాలి, నువ్వు సతీ సాగమనం కాదు. ఇంకా ఈ మూఢనమ్మకాలు ఎన్ని రోజులని చైతన్యం చేసి ఆయన వాళ్ళమ్మ బతుకున్నప్పుడే స్వరాజ్యాన్ని సాధించిండు. రాజుగా కుల వ్యవస్థతో నిండిపోయిన ఈ భారతదేశంలో రాజుగా పట్టాభిషేకం జరిగింది శివాజీకి వాళ్ళ అమ్మ సమక్షంలోనే. అంత ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న నాయకుడు ఆయన. ఒక ప్రోగ్రెసివ్, చాలా మంది మతంతో ముడిపెడతారు కానీ ఆయన భారతదేశానికి ఒక నెపోలియన్ లాంటి వ్యక్తి. నెపోలియన్ సర్ఫ్డమ్ని నిర్మూలించినట్టు, ఒక సైమన్ బొలివర్ సర్ఫ్డమ్ని నిర్మూలించినట్టు, స్పెయిన్ వాళ్ళని తరిమి కొట్టినట్టు ఇక్కడ కూడా కుల వ్యవస్థతోటి నిండిపోయిన భారతదేశంలో ఒక బీసీ నాయకుడు రాజు అవ్వడం నిజంగా గర్వకారణం. ఇదే స్ఫూర్తితోటి రేపు జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా 70 మంది ఎమ్మెల్యేలు మేము గెలిపించుకుంటామని గుజసత్యం గారి నాయకత్వంలో జరిగిన ఈ ప్రెస్ మీట్లో తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇదే స్ఫూర్తిని తీసుకుపోతాము. అట్లనే ఛత్రపతి శివాజీ పట్టాభిషేకమైన జూన్ 6ని మేము బీసీ రాజ్యాధికార దినోత్సవంగా ప్రకటించి జిల్లాల నుండి భారీ ఎత్తున నాయకులను, ఎమ్మెల్యే క్యాండిడేట్లను, కౌన్సిలర్ను, సర్పంచ్లను పిలిపించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాము అని కూడా మేము చెప్తున్నాం. ఇవాళ చెప్పడం జరిగింది. ఆయన ప్రభుత్వం కూడా ఆయన జయంతిని, వర్ధంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన స్ఫూర్తితోటి ఎవరైతే గాజుల సౌమ్య అన్న బీసీ మహిళ గంజాయి ముఠాల చేతిలో చనిపోయిందో, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక జారీ చేసినాం. ఆమె పేరు మీద చట్టం తీసుకురమ్మని చెప్తున్నాం. ఎట్లయితే డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే కొకేన్ బాధితుల పేరు మీద చట్టం తీసుకొచ్చిండో కఠినమైన చట్టం తీసుకురావాలి. కొకేన్ మాఫియా, ఇక్కడ గంజాయి మాఫియా మీద గల్లీకి పాకి, ఊరూరికి పాకి యువత జీవితాలు నాశనం చేస్తున్న ఈ గంజాయి మాఫియాల మీద పోరాడడానికి గాజుల సౌమ్య చట్టం ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, ప్రత్యేక నిఘా వ్యవస్థ ఈ మాఫియాల మీద, ముఠాల మీద ఈ రాష్ట్రాల నుండి, తెలుగు రాష్ట్రాలను నిలగొట్టాలని ముఖ్యమంత్రిని కూడా ఈ వేదిక ద్వారా కోరడం జరిగింది. థ్యాంక్ యూ.